స్పెషల్ న్యూస్ నేను నీరజ. అధికార పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం, పైగా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సీక్రెట్ మీటింగ్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఎస్పెషల్ గా అధికార కాంగ్రెస్ లో హై వోల్టేజ్ హీట్ ను క్రియేట్ చేస్తోంది. అసలు డిన్నర్ మీట్ కు ఎవరెవరికి ఆహ్వానం అందింది? ఈ సీక్రెట్ మీటింగ్ వెనుక ఉన్న హైడెక్ ఎజెండా ఏంటి? మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందక 9 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచర ఎమ్మెల్యేలతో ఎందుకు రహస్య సమావేశం నిర్వహించారు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న వార్తలు పార్టీలో అలచడి రేపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ కూడా ఆశించిన పదవులు, ప్రాధాన్యతలు దక్కని కాంగ్రెస్ నాయకుల్లో క్రమంగా అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. అసమ్మతి స్వరాన్ని వినిపించడంలో ముందున్న కాంగ్రెస్ నాయకులలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ప్రముఖంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ప్రాధాన్యతనిచ్చి సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్న జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్ బై కొట్టి బీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న సమాచారం కాంగ్రెస్ లోనికి అసమ్మతికి హైప్ ఇచ్చింది. కాంగ్రెస్ లోని అసమ్మతికి హైప్ తీసుకువచ్చింది. ఆయనను బుజ్జగించి పార్టీ మారకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రంగంలోకి దించారు. అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారని, త్వరలో కారు పార్టీలోకి చేరబోతున్నారని అనుచర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి కోసం 2.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా 15 మంది పార్టీ ఎమ్మెల్యేలతో రహస్య డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న సమాచారం పార్టీలో అలచడి రేపింది. అయితే సీక్రెట్ మీటింగ్ కు మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవైపు సీనియర్ నేత జీవన్ రెడ్డి తిరుగుబాటు కలకలం రేపుతుండగానే రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ పార్టీ నాయకత్వాన్ని మరింత అలచడి రగిలించినట్లయింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజులలో నాకు మంత్రి పదవి వస్తుందని, మంత్రి పదవి రాకపోతే నా టార్గెట్ సీఎం పదవి అని ప్రకటించి కలకలం రేపారు. నాకు అడుక్కోవడం రాదు అని, లాక్కోవడమే నా సిద్ధాంతం అంటూ పరోక్షంగా తన రాజకీయ వ్యూహాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ఎమ్మెల్యేల సీక్రెట్ భేటీ తదుపరి పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు ఇద్దరు కూడా మంత్రి పదవులపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సామాజిక సమీకరణల కూర్పు సాకుతో తమను మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. మంత్రి పదవి సాధించే క్రమంలో పలుమార్లు సందర్భం మేరకు పొగడ్తలు, విమర్శలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో పార్టీలో తన బలాన్ని చూపేందుకు రాజగోపాల్ రెడ్డి తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగులతో రేవంత్ రెడ్డి పైన, పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2025 జూన్లో వాకిటి శ్రీహరి, బీసీ ముదిరాజ్, గడ్డం వివేక్, ఎస్సీ మాల, అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ మాదిగలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో మైనార్టీ వర్గానికి మంత్రి పదవి దక్కలేదన్న చర్చకు ఫుల్ స్టాప్ పడింది.
ఆజాద్ చేరికతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 16కు చేరింది. అయినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేసులో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు వెళ్లిన 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవమానం ఎదురైనట్లుగా వెలువడిన వార్తలు పార్టీలో మరింత వేడి పుట్టించాయి. బట్టి ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు మందుల శామ్యూల్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణారావులను గన్మెన్స్ అడ్డుకోవడం వారిని అసహనానికి గురిచేసింది. తాము సీఎం ఛాంబర్ ముందు కూడా ఇలా ఆపరని అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలు కోపంతో బట్టిని కలవకుండానే వెళ్లిపోయిన ఘటన పార్టీలో చర్చనీయాంశమైంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.